హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్లైట్ ఎడ్యుకేషన్. నేను మీ సుధాకర్ సార్. ఈరోజు మనం అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు గురించి చర్చించుకుందాం. ఎందుకంటే భారత మహిళ, ఇండియన్ ఉమెన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. 2026కు సంబంధించి ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ని రూబుల్ నాగి, భారతదేశానికి చెందిన ఉమెన్ గెలుచుకోవడం జరిగింది. సో వర్కీ ఫౌండేషన్ వారు ఎవ్రీ ఇయర్ గ్లోబల్ టీచర్ ప్రైజ్, గ్లోబల్ స్టూడెంట్ ప్రైజు, అలాగే గ్లోబల్ స్కూల్స్ ప్రైజ్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం 2026కు సంబంధించి రూబుల్ నాగి వారికి గ్లోబల్ టీచర్ అవార్డుని ఎన్నిక కాబడడం జరిగింది. ఎందుకంటే ఈమె గోడలపై, అంటే మురికివాడల్లో ఉన్న వదిలివేయబడ్డ గోడలపై పర్యావరణానికి కానీ, పరిశుభ్రతకు కానీ, అదేవిధంగా విద్యకు సంబంధించి, చైతన్యానికి సంబంధించి అక్కడ ఉన్న తల్లిదండ్రులకు కానీ, విద్యార్థులకు కానీ, పిల్లలకు కానీ చైతన్యం తీసుకువచ్చి వాళ్ళలో విద్యకు సంబంధించి, అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా విద్యలోకి వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన దాంట్లో భాగంగా ఈమె ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇగో ఇక్కడ చూసినట్టయితే ఈమె రూబుల్ నాగి, ఇండియాకు సంబంధించిన ఆమె. 2026 యుఏఈ దుబాయ్లో ప్రపంచ దేశాల సదస్సులో ఈమెకి ఈ అవార్డు, అంటే ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది, ఎన్నిక కాబడడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముంబైలోని మురికివాడల్లో మీసాల్ ఇండియా అనే ప్రాజెక్టు ద్వారా అత్యంత, అంటే అక్కడ ఉన్న ఆ మురికివాడల్లో ఉన్న ఇల్లులకి కలర్స్ అద్ది రంగులమయంగా చేయడం జరిగింది. దాదాపు 1,55,000 ఇళ్ళకి కలర్స్ వేయడం జరిగింది. అదేవిధంగా మురల్ పెయింటింగ్స్, అంటే వాల్స్ పాడుబడ్డ, వదిలేసిన వీధిలో ఉన్న వాల్స్కి, గోడలకి చిత్రాలను, మంచి మంచి చిత్రాలు, అవి కూడా ఏంటంటే ఎడ్యుకేట్ చేసే చిత్రాలు, విద్యకు సంబంధించి, సైన్స్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి, వివిధ అన్నిటికి సంబంధించిన పెయింటింగ్స్ ద్వారా అక్కడ ఉన్న యువతను కానీ, అక్కడ ఉన్న పిల్లల్ని కానీ, అక్కడ ఉన్న ఆ ఫ్యామిలీస్, తల్లిదండ్రుల్ని కానీ ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఈమెకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. ఏం చేస్తున్నారు? స్వచ్ఛ భారత్ లాగా, అంటే పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తానికి ఇది ఒక వాలు, వదిలివేయబడిన వాలు, ఖాళీ గోడల మీద పెయింటింగ్స్ వేయడం అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది? మీసాల్ ముంబైలో భాగంగా ఈ చిత్రాన్ని ఒకసారి గమనించినట్లయితే మనం వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి, అంటే చెత్తను ఏ విధంగా సేకరించాలి అనేది పిల్లల్లో అవగాహన తీసుకురావడానికి, తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావడానికి, మురికివాడల్లో ఉన్న వాళ్ళ జీవితాలలో ఒక వెలుగు నింపడానికి, ఒక చైతన్యం తీసుకురావడానికి ఆమె కృషి చేయడం జరిగింది. సో దీనికి భాగంగా ఆమెకి ప్రైజ్ రావడం జరిగింది. ఇది వర్కీ ఫౌండేషన్ వారు ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాగా గ్లోబల్ టీచర్స్ ప్రైజు 3 ప్రైజ్లను ఇస్తుంది. ఈ సంస్థ 3 ప్రైజ్లను ఇస్తుంది. ఒకటి వచ్చేసి గ్లోబల్ టీచర్స్, సెకండ్ వచ్చేసి గ్లోబల్ స్టూడెంట్, థర్డ్ వచ్చేసి గ్లోబల్ స్కూల్స్. ప్రతి సంవత్సరం ఈ 3 అవార్డులను ప్రతిష్టాత్మకంగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైజ్ మనీ వచ్చేసి $1 మిలియన్ ఉంటుంది. $1 మిలియన్. మన ఇండియన్ రూపీలో చెప్పుకున్నట్లయితే దాదాపు 9 కోట్లు, 9 crores రూపీస్ అన్నట్టు. సో 139 దేశాల నుంచి 5,000 నామినేషన్లు వస్తే దానిలో యుఏఈ దుబాయ్లో రూబుల్ నాగిని విజేతగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు వీధి గోడలను తరగతి గదులుగా మార్చినందుకు, వీధి గోడల మధ్యనే ఎడ్యుకేషన్ని, అంటే ఒక బోర్డు లాగా, ఒక ఇంటరాక్షన్ ప్యానల్ లాగా, ఒక కమ్యూనికేషన్ లాగా
వీధి గోడల మీదే విద్యను బోధించే విధంగా, వీధి గోడల మీదనే కళాఖండాలను, అద్భుతమైన కళాఖండాలను, వీధి గోడల మీదనే పర్యావరణానికి సంబంధించి కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ, ప్రకృతికి సంబంధించి కానీ, విద్యకు సంబంధించి కానీ ఎడ్యుకేట్ చేయడానికి ఈమె చేసిన కృషికి గాను, సో అందుకే ఇక్కడ ఏమంటారు, వీధి గోడలను తరగతి గదులుగా మార్చినందుకు, వీధి గోడలను తరగతి గదులుగా మార్చినందుకు, ఇది వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అన్నట్టు. సో ఈమె దగ్గర ఒక 10 లక్షల విద్యార్థులను డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా విద్యా వ్యవస్థలోకి, అంటే ఆ విద్యార్థుల్లో చైతన్యం కలిగించి చదువుకోవాలన్న భావన తీసుకువచ్చి ఆ విధంగా ప్రోత్సహించడానికి ఈమె రూబుల్ నాగా ఇన్స్టిట్యూట్ ఆర్ట్ ఫౌండేషన్ తరపున ఈమె అభ్యసన కేంద్రాలను, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈమెకి ఇవే కాకుండా ఎన్నో అవార్డులను గెలుచుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి యొక్క రాష్ట్రపతి భవన్లో ప్రదర్శనకు మొట్టమొదటిగా ఎంపికైన కళాకారిణి ఈమె. ఈమె యొక్క కళాఖండాలను శాశ్వతంగా సేకరించడానికి భారత రాష్ట్రపతి చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇదే కాకుండా ఈమెకి జీజీ మాత అవార్డు, GR8 అవార్డు, మ్యాప్ నోబుల్ ఆర్టిస్ట్ అవార్డు, హెలో ఊర్జా అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది. ఈమె ఒక కళాకారిణి. మురల్ అంటే వాల్స్ మీద పెయింటింగ్ వేసి ముంబైలోని మురికివాడలలో ఉన్న ఇల్లులను కలర్స్ తో చాలా దగ్గర 1.5 lakhs ఇల్లులను కలర్స్ అద్ది ఒక అందమైన ప్రకృతికి, అంటే ఒక ఎడ్యుకేట్ చేసే విధంగా తీసుకొచ్చారు. సో ఈమె ఒక కళాకారిణి ప్లస్ పట్టణ పునరుద్ధరణ మార్గదర్శకురాలు. అంటే ఇప్పుడు చెప్పుకున్నాగా మీసాల్ ముంబై ప్రాజెక్టు, మీసాల్ ఇండియా అంటే మొట్టమొదటి మురికివాడల పరివర్తన చొరవ మరియు పారిశుద్ధ్యం, వాటర్ ప్రూఫింగ్, పరిశుభ్రత వర్క్షాప్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఆ మురికివాడల్లో మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా స్వచ్ఛత వైపు అడుగులు వేయాలి, ఏ విధంగా విద్య కోసం కానీ, సైన్స్ కోసం కానీ, పర్యావరణం గురించి కానీ అవగాహన పిల్లల్లోగా, అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్లో, అక్కడ ఉన్న యూత్, ముఖ్యంగా యూత్కు సంబంధించి కూడా వాళ్ళలో ఒక పరివర్తనను తీసుకువచ్చినందుకు గాను ఈమె చేసిన కృషికి ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన ఈ $1 million కూడా ఈమె స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్, స్కిల్స్ కు సంబంధించిన ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడ ఉన్న పిల్లలకి విద్యను అందించడానికి కానీ, లేదా యువతకి ఒక వృత్తికి సంబంధించి, స్కిల్స్ కి సంబంధించి డెవలప్మెంట్ చేయడానికి దీనికోసం ఖర్చు చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇదండి గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026 మన భారత మహిళ రూబుల్ నాగి గారు గెలుచుకోవడం జరిగింది. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకిన్ని కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.